మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, ఐపీఎస్ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను అడిగి పోటీల నిర్వహణ తీరు, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణల్లో ఏ మేరకు నిజం ఉందన్న వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. వీడియోలను సైతం రికార్డు చేస్తున్నారు. దేశ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం కావడంతో సీఎం నేరుగా ఎప్పటికప్పుడు విచారణ వివరాలను అడిగి తెలుసుకుంటున్నట్టు సమాచారం. కంటెస్టెంట్లతో పాటు మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ నుంచి సైతం పోటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లా మ్యాగీ పాల్గొన్న డిన్నర్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఆ రోజు ఆమెతో కూర్చున్న వారి పేర్లతో పాటు పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ శాలిని, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. అసలు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలు ఎంతవరకు నిజం ఉంది, లేదా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేసిందా, లేదా నిజంగానే ఆ మిస్ వరల్డ్ నిర్వహణలో అలాంటి పరిస్థితులు మిస్ వరల్డ్ పోటీదారులు ఎదుర్కొన్నారా, వీటన్నిటిని నిజాలు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసింది. ఇందులో ఈ కమిటీలో సీనియర్ ఐపీఎస్ అధికారులు శిఖా గోయల్, అదేవిధంగా మరో ఇద్దరు ఉన్నత పోలీస్ అధికారులు ఉన్నారు. ఈ ముగ్గురు ఇప్పటికే మిస్ వరల్డ్ పోటీదారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. నిజంగా అలాంటి ఇబ్బందులు ఈ ఈవెంట్ లో ఎప్పుడైనా ఉన్నాయా, అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారా, లేదంటే మిస్ వరల్డ్ మేనేజ్మెంట్ ఏవైనా ఇబ్బందులు గురి చేస్తుందా, వీటన్నిటి వివరాలను కూడా స్వయంగా కంటెస్టెంట్ల నుంచి ఈ ప్రత్యేక కమిటీ ఆ వివరాలను సేకరిస్తుంది. మరోవైపు ఇప్పటికే మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, అవి అసత్య ప్రచారాలు అని కూడా మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లే ఖండించారు. కేవలం తన తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడం కారణంగానే తను ఇంగ్లాండ్ వెళ్ళిపోయిందని, అందుకు మేము సహకరించామని, కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే తనను ఇంగ్లాండ్ కి పంపేందుకు ఒప్పుకున్నాము. అదేవిధంగా ఇక్కడ పోటీదారులలో మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే పోటీదారుల యొక్క విలువలకు, అదేవిధంగా గౌరవానికి మిస్ వరల్డ్ టీం ఎంతో కట్టుబడి ఉంటుందని, గత 72 ఏళ్లుగా ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తూ వస్తున్నామని, బ్యూటీ విత్ పర్పస్ అనే ఒక ట్యాగ్ లైన్ తోటి ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తూ వస్తున్నామని కూడా జూలియా మోర్లే అన్నారు. ఇక ఈ మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలు ఎన్నో అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన, ఇక్కడ ఉన్నప్పుడు మిస్ ఇంగ్లాండ్ ఇక్కడ తెలంగాణ ఇచ్చిన ఆతిథ్యం బాగుంది. ఎయిర్పోర్ట్ నుంచి అదేవిధంగా ఆమె కొన్ని ప్రదేశాలను కూడా సందర్శించినప్పుడు ఇక్కడ మిస్ వరల్డ్ టీము, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆతిథ్యం బాగుంది, ఇక్కడ కొన్ని ప్లేస్లు బాగున్నాయని కూడా ఒక మీడియాతో చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆమె వెళ్ళిపోవడం, అక్కడ ఒక బ్రిటిష్ లో ఒక ఇంటర్నేషనల్ పత్రికతో మాట్లాడుతూ అక్కడ మహిళలకు విలువలేదు, కేవలం వినోదం పంచడానికి మాత్రమే తమను అక్కడికి తీసుకెళ్లారు అన్నట్టు అనిపించింది కూడా. దీంతో పాటు ఒక వేశ్యలాగా చూస్తున్నారంటూ కూడా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఒక సంచలన ఆరోపణ కూడా వేశారు. అయితే ఈ ఆరోపణలు నిజాలు ఉన్నాయా, లేదా ఉద్దేశపూర్వకంగా ఏమైనా వ్యాఖ్యలు చేశారా, దీని వెనుక ఏదైనా మరొక కుట్ర ఏదైనా ఉందా అని కూడా అనే కోణంలో ఈ సీనియర్ ఐపీఎస్ అధికారులు విచారణ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తారు. మరొక వైపు ఈ మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణల వైపు అటు రాజకీయంగా కూడా విమర్శలు ప్రభుత్వం మీద వస్తున్నాయి. మిస్ వరల్డ్ నిర్వహణతోటి, అదేవిధంగా మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలతోటి మొత్తం తెలంగాణ పరువే పోయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఎంతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్న సమయంలో ఈ ఆరోపణలతోటి ఒక పరువు పోయింది. దీని మీద హ్యూమన్ రైట్స్ లో కూడా కంప్లైంట్ చేస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ తెలిపింది. ఇక ప్రస్తుతానికైతే ఈ కమిటీ తెలిసే నివేదికతోటే అసలు విషయాలు బయటకు వస్తాయి. థ్యాంక్ యూ విశాల్.